కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్ అని నిరూపించకుంటే దేనికంటే దాన్ని ఇప్పుడు వచ్చిన 10 నెలలనే మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఇప్పుడు దీనికి 1,54,000 కోట్లు అనేది నేను తీసుకొచ్చినాము. మొత్తం కంప్లీట్ గా దాని నుంచి పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, పబ్లిక్ సుందరీకరణలో భాగంగా ఎన్నో రకాల ప్రాజెక్టులు మేము తీసుకొస్తున్నాం అని అన్నాడు. అంటే ఇప్పటికిప్పుడు ఇది చేయకపోతే జరిగే నష్టం ఏమైనా ఉందంటారా? వీళ్ళకి పెద్ద ఎత్తున పైసలు కావాలబ్బా, లక్షల కోట్లు ఒకటేసారి రావచ్చు, లోపల పడాలంటే పెద్ద నిర్మాణం జరగాలి. అదే కాళేశ్వరం, అదే మూసి, అదే మిషన్ భగీరథ, అదే ధరణి, అంతే. వైద్యం ఇవ్వడానికి ప్రభుత్వం అనేది ఏది కూడా ముందుకు వస్తలేదు. గత ప్రభుత్వాలను తీసుకున్నా కూడా ఇప్పుడు మూసీ సుందరీకరణలో భాగంగా 1,00,000 కోట్ల తీసుకొచ్చేది ఫస్ట్ ఈ విద్య వైద్యం మీద కేటాయించి గవర్నమెంట్ అనేది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి 10 నెలల్లో కాకుండా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ప్రజలకు ఏమేం కావాలో అవి ఇచ్చి తర్వాత మూసీ కార్యక్రమం చేపడితే మంచిగుండు అని అంటారా? ఇప్పుడే చేపడితే బాగుంది. అవునబ్బా, ఇప్పుడు నీకు విద్య కానీ వైద్య కానీ అవసరం ఏం అవసరం నీకు అంటే అంటారా? మా తెలంగాణ 4 కోట్ల మంది కడుపులో ఉన్నప్పుడు అన్ని నేర్చుకొని పుడుతుండ్రు. కేటీఆర్ అంటే 17 మంది సినిమా యాక్టర్ల మీద సినిమా ఫీల్డ్ గ్రిప్ లో తెచ్చుకోనికి కేసు పెట్టింది. అదేమైంది? అప్పుడు ఈయన ఎందుకు మరవలేదు, మాట్లాడలేదు. అప్పుడు నేను రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్. రేవంత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్ అని నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి వారి ఇద్దరు పార్ట్నర్స్ అని నేను నిరూపిస్తా. అంత 100% డాక్యుమెంట్ ఉందా మీ దగ్గర? నిరూపించుకోలేదనుకో నీ ఛానల్ నువ్వు ఇవాళ దాన్ని లైవ్ మీద లైవ్ నడపాలి. ఓపెన్ స్టేట్మెంట్ టైటిల్ కూడా అదే పెట్టుకో. సవాలే లేదు. అరే బ్రదర్, నేను చెప్తున్నా కదా బ్రదర్, నేను అందుకే తెగొట్టేద్దాం బ్రదర్. అంతెందుకు రామ్ అని చెప్తున్నా, సిపాయిని రా చూసుకుందాం అంటున్నా. నేను చూపియకుంటే బ్రదర్, నేను చెప్తున్నా ఇది మీడియా వేదికగా పోతుంది, బయటికి జనం అందరికి పోతుంది. నేను అగర్సే కవిత ఇయ్యాలదాకా కవిత గురించి మళ్ళీ కవిత రేవంత్ రెడ్డి పార్ట్నర్స్ అని నిరూపించలే అనుకో, నేను దేనికంటే దానికి. ఇప్పుడు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా నేను అడ్డం పడతా ఇళ్ళని మీకు బుల్డోజర్లు ఎందుకే స్వామి, కుక్కలు కరిచినా వస్తారని చెప్పేసి ఓపెన్ గా ప్రెస్ మీట్ లోనే చెప్పిన సందర్భం ఉంది. అంటే ఇప్పుడు అంత పెద్ద కుక్కలు పోయాల కాలు నాకుతాయి. ఎందుకంటే వాళ్ళ కుక్కలు వీళ్ళ కుక్కలు దోస్తులే. ఆ కుక్కలు ఈ కుక్కల దగ్గర పంటే వీళ్ళ కుక్కలు వాళ్ళ కుక్కల దగ్గర పంటే ఈ 2 కుక్కలు కలిసి వేరే కుక్కలు అన్నాయి. కలవడంగానే నేను పోయి పేదోనింటి మీద బుల్డోజర్ వేస్తా అంటే అది కరెక్టే అంటారా మీ వర్షం? అది ఐవి గవర్నమెంట్ అబ్బా, ఐవి ప్రాసెస్ లో ఇప్పుడు పిల్లలు అంటారు కదా, ఇది ఐవి గవర్నమెంట్ అన్నారు. నువ్వు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇట్లా అనలేదా? మరి అంత దోస్తాను ఉండే అప్పుడు. మరి నిన్నటి నుంచి ఏం టాపిక్ నడుస్తుంటే నాగార్జున గారి మీద ఎన్కన్వెన్షన్ తుమ్మిడికొండ టాపిక్ అనేది మళ్ళీ సీరియస్ గా వచ్చింది. దాన్ని అనేది మళ్ళీ పబ్లిష్ చేస్తే మిస్యూజ్ ఆఫ్ పవర్. ఒక చిల్లరగాడు ముఖ్యమంత్రి అయితే అట్లా ఉంటది. బొల్లార పోలీస్ అరెస్ట్ అయ్యేది, మేము పోయేది, ఆ తమాషా అంతా మేము చూసేది. కాలు ఇట్లా కాలేసుకొని ఇట్లా కూర్చొని చూపియమ్మా వీడిగా ఇట్లా కూర్చునేది. అరే షబీర్ అలీ మీద మేము పెద్ద ఫైటింగ్ చేయడానికి పోతుంటే మమ్మల్ని ఆపినట్టు ఈ డ్రామాలన్నీ చేసుకుంటా కాళేశ్వరం ఖతం చేసేందుకు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కాళేశ్వరం 2.0 అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ BRS 2.0 అప్డేటెడ్ వర్షన్ స్కామ్. అర్థమైందా? ఇలా మన తెలంగాణలో మనం దోసుకుంటున్నాం, బయట మనం దోసుకుంటలేడు. మనుషులను కుదబెట్టి పైసలు తెచ్చి మూసి కడతారు. మూసి కట్టే చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. ఎందుకంటే బయటికి వెళ్ళి టూరిస్టులు వస్తారు, ఆల్రెడీ బోట్లలో ఫుల్ అవుతున్నారు. అలా దొంగటికెళ్ళి పెట్టి అమ్ముతుంది అక్కడ, చూసుకోండి ముందు. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. గత నెల రోజుల నుంచి అయితే హైడ్రా అనేది సంచలనం సృష్టిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అట్లనే 2-3 డేస్ బ్యాక్ కొండా సురేఖ గారి వ్యాఖ్యలు కూడా మొత్తం దుమారం లేపుతున్నాయి. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మా పక్కనే పొలిటికల్ యాక్టివిటీస్ట్, అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎట్లా అంటే అలుపెరగాని గొప్ప వారధి ఉన్నారనమాట. ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ప్రజలకు మద్దతు, అంటే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు అలుపెరగకుండా మొండి వైఖరి వారధి అనమాట. అలాంటి వారధి బక్క జడ్సన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అన్నని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. కాళేశ్వరంలో ఉన్న 20 ఊర్లో ఏమన్నారు తెలుసా? అనవసరంగా తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకముందు మా ఈ 20 ఊర్లల్లో రోజుకు 3 పంటలు ఎత్తేది. కాళేశ్వరం కట్టినాక మాకు ఇవాళ ఇండ్లు లేవు. మా 20 ఊర్లు ఆ కాళేశ్వరం కింద పోయినాయి. దాంతో పక్కన ఉన్న భూములకు కూడా 1 ఎకరం పోతలేదు. 1 ఎకరం కాదు, 1 ఇంచుకు 1 గజానికి కూడా ఫీట్ కూడా ఈరోజు కాళేశ్వరం నీళ్లు పోయలేని పరిస్థితులు ఉన్నది అని వాళ్ళు అన్నారు. సేమ్ ఈరోజు ఎవరికి దోపిడీకి గురవుతారో న్యాచురల్గా వాళ్ళు అంటారు. ఈరోజు వాళ్ళు ఏమంటారు, అక్కడికి పోతే వీళ్ళు గజ దొంగ అంటారు, ఇక్కడ వీళ్ళు ఏమంటారు, దండుపాలేమంటారు. కాబట్టి అందరూ కూడా ప్రజలు వాళ్ళు ఎప్పుడైతే దోపిడీకి గురవుతారో ఖచ్చితంగా వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. అంటే మీ ఆలోచన ఎట్లుంది? ఇప్పుడు వాళ్ళ అన్నదాన్ని మీరు ఏకీభవిస్తారా? నేనేమంటా అంటే
ఈరోజు రేవంత్ రెడ్డి చాలా బాధపడుతుండు నా దృష్టిలో. ఎందుకు బాధపడుతున్నా అంటే కాళేశ్వరము 1,50,000 కోట్లతోని కాళేశ్వరం కడుతుంటే నేను ఎప్పుడైనా పోయినా అనబ్బా, నేను ఎప్పుడైనా ఆపినా, నేను కవితతో అంటుండు నేను ఆపినా, నేను ఒక రోజు పోయినా, రాత్రి ఏటిగడ్డకి ఇష్టాపూర్కి పోయినా, రాత్రి ఒక్కరోజు దీక్ష చేసిన, మాట్లాడుకుందాం రాగానే నేను వచ్చినా కదా, మళ్ళీ పోయినా నేను ఎప్పుడైనా మేడిగడ్డ పోయినా, ఎలక్షన్లప్పుడు రాహుల్ గాంధీ బలవంతంగా బతకపోతే పోయినా, 17 బాహుబలి మూటలు మునిగిపోతే నేను పోయినా అన్నారంలా, గోలివాడగా నేను పోయినా, లాఠీ చార్జ్ అయితే నేను వచ్చినా, ఏ రోజన్నా నేను మేఘకృష్ణారెడ్డి పేరు చేసినా, మీరు తిన్నప్పుడు ఎప్పుడన్నా మాట్లాడినా, ఇప్పుడు నేను తిందామన్నట్టుగా మీరు అంతా మీద పడ్డారు, అప్పుడు మీరు నాకు ఎంత ఇచ్చినో నేను కూడా మూసినా మీకు అంత ఇస్తా, పంచుకుందాం రా అనే టైప్లో ఈరోజు ఫీల్ అవుతుండే ఆయన. వాస్తవమే కదా అబ్బా, ఇప్పుడు కాల్వకుండలో కూడా మీరు ఆలోచించాలి. మీరు కాళేశ్వరం తిన్నప్పుడు, రైతులను మీరు కొట్టినప్పుడు, లాఠీ చార్జ్ చేసినప్పుడు, ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు పాపం మా రేవంత్ రెడ్డి కానీ మా బట్టి విక్రమార్క కానీ ఎప్పుడైనా మాట్లాడినరా? ఒకవేళ పోయేటప్పుడు కూడా ఒకవేళ మేము కాళేశ్వరం పోతున్నామంటే కూడా ముందు మీకు చెప్పిర్రు మేము ఇక్కడికి వెళ్ళి బయలుదేరినాము, మరి మీరు ఎక్కడైనా అరెస్ట్ చేసుకోండి, ఏ తోవలు వస్తున్నా అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వెయిట్ చేయకుండా దగ్గరకు వచ్చినాక ఫోన్ చేయండి సార్ మేము ఆడ అరెస్ట్ చేస్తాము అని ప్రీపెయిడ్ ప్లాన్ అంటారు దీన్ని, ప్రీ ప్లాన్డ్గా మొత్తం అర్థమైందా? వాస్తవం బ్రదర్, ఇవన్నీ కళ్ళారా చూసిన. బొల్లారం పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యేది, మేము పోయేది, ఆ తమాషా అంతా మేము చూసేది, కాలు మీద ఇట్లా కాలేసుకొని ఇట్లా కూర్చునేది, చూపియమ్మా వీడిగా ఇట్లా కూర్చునేది. అరే షబీర్ అలీ మీద మేము పెద్ద ఫైటింగ్ చేయడానికి పోతుంటే మమ్మల్ని ఆపినట్టు ఈ డ్రామాలన్నీ చేసుకుంటా కాళేశ్వరం ఖతం చేసిండ్రు, మునిగిపోయినాయి. అర్థమైందా? మూసి కడతా అని అంటున్నారు, ఏదో లెక్కలు తేడా వచ్చినాయి. తేలినాక వాళ్ళకు కూడా వీరికి కాళేశ్వరం బ్రదర్ 2 పాయింట్. వాట్ ఈజ్ మూసి? ఇట్ ఈస్ నథింగ్ బట్ కాళేశ్వరం 2.0 అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ BRS 2.0 అప్డేటెడ్ వర్షన్ స్కామ్. ఓకే, అర్థమైందా? అప్డేటెడ్ స్కామ్ అంటారు అంతే, అందరు కలిసి జస్ట్ పంపకాల కాడ తేడా ఉంటాయి, ఒకటి కొట్టినట్టు చేస్తారు, వాడు ఏడిచినట్టు చేస్తారు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు మూసి ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ 10 ఏళ్లలో మొత్తం లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అయ్యా, ఖజానా ఖాళీగా ఉంది, నిండుకుండా అనుకున్నాం, కుండంత ఖాళీగా ఉంది, మీకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇప్పుడు వచ్చిన 10 నెలలనే మూసీ బ్యూటిఫికేషన్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు దీనికి 1,54,000 కోట్లు అనేది నేను తీసుకొచ్చినాము, మొత్తం కంప్లీట్గా దాని నుంచి పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, పబ్లిక్ సుందరీకరణలో భాగంగా ఎన్నో రకాలుగా ప్రాజెక్టులు మేము తీసుకొస్తున్నాం అని అన్నాడు. అంటే ఇప్పటికిప్పుడు ఇది చేయకపోతే జరిగే నష్టం ఏమైనా ఉందంటారా? అంటే వాళ్ళకి కడితే పైసలు వస్తాయి కదా, ఓకే, అది కడితే రావు. ఈరోజు నా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణ వచ్చిన తర్వాత, స్వయం పాలన తెలంగాణ వచ్చిన తర్వాత, మనకి కేసీఆర్ ఏం చెప్పింది, మనం ఆత్మగౌరవం మన తెలంగాణని మనం పాలించుకుంటున్నాం. అర్థమైందా? మన తెలంగాణలో ముఖ్యమంత్రి ఇదివరకు ఆంధ్రోలు ఉండే, మన ముఖ్యమంత్రి మన తెలంగాణలతోనే మన తనులు తింటున్నాం, ఇదివరకు మన ఆంధ్రోలతో చెప్తే తనులు తినేది. అర్థమైందా? ఇవాళ మన తెలంగాణలో మనం దోసుకుంటున్నాం, బయట మనం దోసుకుంటలేడు, అర్థమైందా? చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు మూసీ నదితోని ఈరోజు ప్రజలకు అదే మభ్య పెడుతుండ్రు. మాకు ఖజానా లేకున్నా పర్వాలేదు, అర్థమైందా? కేసీఆర్ ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టిండ్రు, పోలీస్ జీబులు కుదబెట్టిండ్రు, పోలీస్ బైకులు కుదబెట్టిండ్రు, పోలీస్ ఫోన్లు కుదబెట్టిండ్రు, అన్ని కుదబెట్టిండ్రు. మరి మిగిలిన ఏంది అని అంటే ఇప్పుడు పబ్లిక్ను కుదబెడతారు, మొత్తం అంత పరిస్థితి వచ్చింది అంతే. ఇప్పుడు కుదబెట్టి మూసి కడతారు. అబ్బా కుదబెట్టి నీకేం లేవు, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి బ్రదర్, అన్ని కుదబెట్టిండ్రు. ఎన్ని అమ్మాలని నమ్మిండు. ఈ రోజు మిగిలిన ఏందంటే మనుషులు మిగిలినరు, ఇప్పుడు మనుషులను కుదబెడతారు, అర్థమైందా? మనుషులను కుదబెట్టి పైసలు తెచ్చి మూసి కడతారు. మూసి కట్టే చాలా ఇంపార్టెంట్ ఈరోజు, ఎందుకంటే బయటికి వెళ్ళి టూరిస్టులు వస్తారు, ఆల్రెడీ బోట్లలో ఫుల్ అవుతున్నారు, అక్కడ దొంగ టికెట్లు పెట్టి అమ్ముతుంది, అక్కడ చూసుకోండి ముందు, అర్థమైందా? ఏది హుస్సేన్ సాగర్లో తిరుగుతుంది చూసిన బోటింగ్లో, అసలు టికెట్లు వేరే ఉంటాయి, దొంగ టికెట్లు వేరే ఉంటాయి, అర్థమైందా? అక్కడ అవన్నీ లాసులనే ఉంటాయి. ముందు ఉన్న వరకు ఎట్లున్నా చూసుకోవాలి. వీళ్ళకి పెద్ద ఎత్తున పైసలు కావాలబ్బా, లక్షల కోట్లు ఒకటేసారి వచ్చినారు, లోపల పడాలంటే పెద్ద నిర్మాణం జరగాలి. అదే కాళేశ్వరం, అదే మూసి, అదే మిషన్ భగీరథ, అదే ధరణి, అంతే. వాస్తవానికి ఏంటంటే అన్న, విద్య వైద్యం ఇవ్వడానికి ప్రభుత్వం అనేది ఏది కూడా ముందుకు వస్తలేదు, గత ప్రభుత్వాలను తీసుకున్నా కూడా. ఇప్పుడు మూసీ సుందరీకరణలో భాగంగా 1,00,000 కోట్ల తీసుకొచ్చేది ఫస్ట్ ఈ విద్య వైద్యం మీద కేటాయించి, గవర్నమెంట్ అనేది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి 10 నెలల్లో కాకుండా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ప్రజలకు ఏమేం కావాలో అవి ఇచ్చి తర్వాత మూసీ కార్యక్రమం చేపడితే మంచిగుండు అని అంటారా? ఇప్పుడే చేపడితే బాగుంది. అవునబ్బా, ఇప్పుడు నీకు విద్య కానీ వైద్య కానీ అవసరం ఏం అవసరం నీకు అంతే అంటారా? మా తెలంగాణ 4 కోట్ల మంది కడుపులో ఉన్నప్పుడే అన్ని నేర్చుకొని పుడుతుండ్రు, ఆరోగ్యంతో పుడుతుండ్రు, డాక్టర్లు ఎందుకు?
ఓకే అర్థమైందా? విద్య వైద్యం ఇవేవి కూడా తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. నేనే చదువుకోలేదు, నేను ముఖ్యమంత్రి కాలేదా? నేను నక్కలు కొట్టి పాస్ అయినా, నేను కాలేదా? గట్టనే సర్టిఫికేట్ తెచ్చుకుంటారు ఏదో ఒకటి. అట్లా అందరికి సాధ్యపడతారంటారు అయితే తెలంగాణ మొత్తం. నన్ను చూసి నడవమంటుండ్రు బ్రదరు. ఇదంతా ముందు ముఖ్యమంత్రులు మంత్రులు ఆదర్శవంతులు ఉండే, మంత్రులు ఆదర్శవంతులు ఉండే. ఇప్పుడు దొంగలు. ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు మనకు? పాస్పోర్ట్ బ్రోకరు. రెండో ముఖ్యమంత్రి ఎవరు? బ్లాక్ మెయిలరు. అంటే ఈ ఆదర్శం రివర్స్ ఆదర్శం మనకి ఇప్పుడు. స్వతంత్ర సమరయోధులు కాదు. ఇంకోటన్నా, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి టాపిక్ కూడా తీసుకున్నట్టయితే రేవంత్ రెడ్డికి ఇప్పుడు వీళ్ళ మధ్యలో కొన్ని సత్సంబంధాలు ఉన్నాయి అనేది కూడా చర్చ నడుస్తుంది. మీరేమంటారు దీని గురించి? బ్రదర్, ఏ రోజైనా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ ఎంపీ కానీ బట్టి కానీ లొట్టి కానీ రేవంత్ కానీ ఎవడైనా మేయా కృష్ణారెడ్డి పేరు తీసిందా? మేయా కృష్ణారెడ్డి ఒక దొంగ అని తీర్మాన్ మల్లయ్య కూడా వెయ్యాలి దాకా మీ టీవీలు ఇచ్చే కదా ఇంటర్వ్యూ మొన్న. తీర్మాన్ మల్లయ్య కూడా మేయా కృష్ణారెడ్డి అనే దొంగ మన తెలంగాణ దోసుకున్నాడు అని చెప్పి ఒక్క రోజన్నా తీర్మాన్ మల్లయ్య స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇయ్యలే. మీరే స్టేట్మెంట్ ఇస్తారు? ఎవరు? వీళ్ళిద్దరు విషయంలో రేవంత్ రెడ్డి గారు మేయా కృష్ణారెడ్డి. ఇంకా బ్యూటిఫుల్గా ఇస్తాను నేను ఒకటి. అర్థమైందా? నీకు ఇవాళ మొన్న సబితా ఇంద్రారెడ్డి మీ ముగ్గురు కొడుకులకు 3 ఉన్నాయి ఫామ్ హౌస్లు, 3 గులగొడతా. హరీష్ రావు నీ ఫామ్ హౌస్ కూడా కొడతా, అజీజ్ నగర్లో ఉన్నది. కేటీఆర్ ని అది కూడా కొడతా, జన్వాడ ఫామ్ హౌస్ ఉంది అది కూడా కొడతా. సబితమ్మ నీ వెనక ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా గులగొడతా. నీ వెనక ఉందంటే బీఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయి, అవి కూడా గులగొడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. అర్థమైందా? నేను రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్. మీ ఆర్టీవీయా, తెలుగు టీవీకి. రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్ అని నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ తీసుకొచ్చి వారి ఇద్దరు పార్ట్నర్స్ అని నేను నిరూపిస్తా. అంత 100% డాక్యుమెంట్ ఉందన్న మీ దగ్గర? నిరూపిస్తా. నిరూపించుకోలేదనుకో నీ ఛానల్ నువ్వు ఇవాళ దాన్ని లైవ్ మీద లైవ్ నడపాలి. నేను ఎక్కడంటే బషీర్బాగ్ అంటే బషీర్బాగ్, ఈడంటే ఆడ, ప్లేస్ టైం ఎక్కడంటే అక్కడ. ఇక నేను గుండు చేసుకొని జీవితాంతం నేను గుండు మీదనే ఉంటా నిరూపించలేకపోతే. అర్థమైందా? ఒకవేళ నీవు కేవీపీ రామచంద్రరావు గారు కల్వకుంట్ల కుటుంబం వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, పార్ట్నర్స్ అని నువ్వు నిరూపించకుండా నువ్వు దేనికుంటావు? ఓకే, అక్కడ సార్ చెప్తున్నా కదా, బక్కదేవే కొడుకునే కాదు, ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నిరూపించలేకపోతే అంతే. ఇక అర్థందా? జీవితాలుగా నేను కనవాడను, ఎక్కడ రాయిక కనవాడ జీవితాంతం. కనుబొమ్మలు కూడా గీక్కుంటా, చెవులు కూడా కత్తరించుకుంటా, గుర్తుపట్టకుండా నేను చెవులు కూడా కత్తరించుకుంటా బహాజాతంగా. నువ్వు కల్వకుంట్ల కవిత ఇద్దరు పార్ట్నర్స్ అని నిరూపించకుంటే దేనికంటే దానికుంటా. పొద్దున్న లేస్తే అరే బ్రదర్ ఇదేను, ఇగో ఈ మాటలు వద్దు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, స్ట్రేట్ రా. వెనుక స్టేట్ ఈ స్టేట్మెంట్ వద్దు. మొగోన్ లెక్కరా, మునగాన్ లెక్కరా. అరే వద్దు బ్రదర్, ఇదంతా వద్దు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ గా. నేను పెద్ద మాట మాట్లాడుతున్నా, చిన్న మాట కాదు. కేవీపీ రామచంద్రరావు కల్వకుంట్ల పార్ట్నర్స్ అని చెప్పి నువ్వు డాక్యుమెంట్ చూపి. అర్థమైందా? చూపియకుంటే నీవు ఏదంటే నువ్వు దేనికో నువ్వు చెప్పుకో. నేను చెప్తున్నా కదా, నా కన్నుబొమ్మలు నా చెవులు కూడా కట్టారు జీవితంలో. ఇక నేను బయట ఎక్కడ కనవాడా. లేకుంటే ఇక నువ్వు ఈ డైలాగులు కొట్టినావు కదా, నువ్వు దానికే కట్టుబడి ఉండాలి. ఓపెన్ స్టేట్మెంట్ టైటిల్ కూడా అదే పెట్టుకో. సవాలే లేదు. అరే బ్రదర్, నేను చెప్తున్నా కదా బ్రదర్, నేను పెద్ద డైలాగ్. అరే అందుకే తెగొట్టేద్దాం బ్రదర్, అంతెందుకు. రామ్మని చెప్తున్నా, సిపాయిని రా చూసుకుందామంటున్నా. నేను చూపించకుంటే బ్రదర్, నేను చెప్తున్నా, ఇది మీడియా వేదికగా పోతుంది, బయటికి జనం అందరికి పోతుంది. నేను అగర్సే కవిత ఇయ్యాల కవిత గురించి మళ్ళీ కవిత రేవంత్ రెడ్డి పార్ట్నర్స్ అని నిరూపించలే అనుకో, నేను దేనికంటే దానుకుంటా. ఇప్పుడు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా నేను అడ్డం పడతా ఇళ్ళని మీకు బుల్డోజర్లు ఎందుకే స్వామి, కుక్కలు కరిచినా చేస్తారని చెప్పేసి ఓపెన్ గా ప్రెస్ మీట్ లోనే చెప్పిన సందర్భం ఉంది. అంటే ఇప్పుడు అంత పెద్ద కుక్కలు పోయాల కాలు నాకుతాయి. ఎందుకంటే వాళ్ళ కుక్కలు ఇళ్ళ కుక్కలు దోస్తులే. ఆ కుక్కలు ఈ కుక్కల దగ్గర పంటే, వీళ్ళ కుక్కలు వాళ్ళ కుక్కల దగ్గర పంటే, ఈ 2 కుక్కలు కలిసి వేరే కుక్కలకు అన్నాయి. అర్థమైందా? ఈ కడుసులు ముచ్చడం ఎందుకు? కన్న కుక్కలు ఏం కుక్కలు ఏవి? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న కుక్కలు పోయి వీళ్ళని కరుస్తాయి అంటుండ్రు, కరిస్తే చచ్చిపోతాయంటు కదా. వీళ్ళ దగ్గర ఉన్న కుక్కలు, రేవంత్ దగ్గర ఉన్న కుక్కలు ఇద్దరు లవర్స్. ఈ 2 కుక్కలు సంసారం చేస్తాయి, కొత్త కుక్కలు కూడా కన్నాయి. ఓకే, అదే ఆ కొత్త కుక్కలు ఎవరు అంటున్నా?
ఆ కొత్త కుక్కలు కుక్కలే అబ్బా, కుక్కల గురించే మాట్లాడరు, ఒరిజినల్ కుక్కల గురించే మాట్లాడుతున్నా. ఓకే అర్థమైందా? కాబట్టి ఆ కుక్కల మధ్య రొమాన్స్ నడుస్తాయి, అన్ని నడుస్తాయి. కాబట్టి ఆ కుక్కలని రేవంత్ రెడ్డి కుక్కలు ఏది కేటీఆర్ ను హరీష్ రావు పోయి కరిసి చంపాయి పోయి కాడు నాకుతాయి, మూడు నాకుతాయి, వాళ్ళు కూడా ఇట్లా ఆడిపిస్తా అంటారు ఇట్లా. అది మా డాగ్సే అని. ఇంకోటన్నా ఇప్పుడు నైట్ కలవాడితే పొద్దున్నే నెరవేర్చాలనే దిశ కనబడుతుంది. హైడ్రా కావచ్చు, ఎఫ్టీఎల్ మూసీ బాధితులు కావచ్చు. ఇప్పుడు నైట్ కలవాడితే పొద్దున్న నెరవేర్చాలంటే గవర్నమెంట్ తలుచుకుంటే జరుగుతుంది, సామాన్య ప్రజలకు జరగదు. ఇప్పుడు కలవడంగానే నేను పోయి పేదోని ఇంటి మీద బుల్డోజర్ వేస్తా అంటే అది కరెక్టే అంటారా మీ వర్షం? అది ఐవి గవర్నమెంట్ అబ్బా, ఐవి ప్రాసెస్ లో ఇప్పుడు పిల్లలు అంటారు కదా, ఇది ఐవి గవర్నమెంట్ అన్నట్టు. ఐవీఎఫ్ రాత్రి ఐవీఎఫ్ రాత్రి కనగానే తెల్లారి అట్లా మీరేం చెప్తారు కరెక్ట్ అంటారు? అదే చెప్తున్నా బ్రదర్, ఐవీఎఫ్ ఎంత కరెక్ట్ ఇది కూడా అంతే కరెక్ట్. అర్థమైందా? అంతే ఎట్లయితే చెప్పు, అనుకునేది అంతే అంతే అంతే. అదే పేడ్ ఆర్టిస్టులు కూడా అంటుండే కదన్న, ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏడిపిస్తారు, కెమెరా ముందు మీడియా వాళ్ళు రాగానే ఏడిపిస్తారు, దొంగ ఏడుపులు. ఎంతమందిని చూపించాలి? డబుల్ బెడ్రూమ్లోకి పోయిన వాళ్ళని, ఆనందంగా ఉన్న వాళ్ళని ఎంతమందిని చూపించాలి? నేను పైసలు ఇచ్చి ఏడిపిస్తారు కెమెరాల ముందు అని చెప్పేసి అంటున్నాను. ఒక చెప్తాబ్బా, పైసలు ఇస్తే చేస్తున్నాడు కదా, నేను ఇదే చెప్తా. చంద్రబాబు నాయుడు నీకు డబ్బులు ఇస్తే నువ్వు 500 కోట్ల కట్టల సంచులాలు వేసుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర నువ్వు పోయినావా? అర్థమైందా? నువ్వు పైసలు తీసుకొని ఆర్టిస్ట్ పని చేసినావా? నువ్వు పైసలు తీసుకొని పైసలు ఇవ్వనీకి పోయినావా? పైసలు ఇచ్చి వాళ్ళు కొట్టినట్టు వాళ్ళు యాక్టింగ్ చేస్తే నువ్వు ఏడ్చినట్టు యాక్టింగ్ చేసినావా? పైసలు తీసుకొని నువ్వు చెర్లపల్లి జైలుకు పోయినావా? చెప్పు. నువ్వు అందరిని లెక్కన ఉంటే అట్లా చెప్పు, నువ్వు చేస్తావు కావచ్చు పైసల కోసం. ఇప్పుడు అది పైసలు ఇవ్వకుండా చేసిన నిజమైతే ఇది కూడా పైసలు లేకుండా జరిగిందని అంటారు. అంతే. ఓకే. అందుకనే బ్రదర్ ఒక క్యారెక్టర్ ఉన్న ముఖ్యమంత్రి చేసి ఇవన్నీ అననీకి ఉండదు, నీట్గా ఉంటాడు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నా కదా బ్రదర్, ఇప్పుడు కుక్కలు కరుస్తాయి కదా, సీఎం మాట్లాడతాయి బ్రదర్, కుక్కలు కరుస్తాయి అని అంటారు ఎవడన్నా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో పంపించిన సరే, ఇప్పుడు చెంచలగూడ దగ్గర డబుల్ బెడ్రూమ్ పంపిస్తారు, ఉప్పలు పంపిస్తారు, వనసలిపురం పంపిస్తారు. ఎవరైతే నిరుపేదలు కంప్లీట్ గా ఏమి లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు అని అనుకున్నారు, 25,000 నగదు కూడా ఇప్పిస్తామని అంటున్నారు. అసలు డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం కట్టిండ్రు? నిరుపేదలకు, అసలు ఇల్లు లేని వాళ్ళకు. అలాంటి కాలేదు ఇది వరకు. అలా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టినవి ఉన్నాయి, అలాట్ అయిందా కదా అవి, అలాట్మెంట్ అయినాయి. అలాట్మెంట్ అయినా మళ్ళీ నువ్వు ఇల్లు కూడా కొట్టి వాళ్ళ ఆయనలకి పంపితే మరి ఆయనకి అలాట్ అయినాడు వాడేం కావాలి? ఓకే, వాళ్ళకి వీళ్ళకి ఇస్తే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటారు. మరి వాడేం కావాలి? అసలు ఆ ఇండ్లే పనికిరాను నువ్వు అంటివి, పేక మేడ లాంటివి, డూప్లికేట్ సిమెంట్ అంటివి, డూప్లికేట్ ఇటుక అంటివి, మరి అలా అవి ఎట్లా సక్రమం అయిపోయినాయి అంటే వాళ్ళని సావనియా? నేను మంచి ఐడియా చెప్తున్నా, ఇవన్నీ వద్దు. అర్థమైందా? ప్రగతి భవన్ ఖాళీగా ఉంది, అలా తీసుకొచ్చుకొని పెట్టుకో మంచి లేదా కట్టించేదాకా. అర్థమైందా? 2013 చట్టం ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళ కోసం, ఇల్లు భూమి జాగ చట్ట ప్రకారం నువ్వు అందులో పోయి పండుకో, స్టేషన్లో పోయి పండుకో, బస్ స్టాండ్లో పోయి పండుకో అంటే ఏందన్నట్టు డబల్ బెడ్ వాళ్ళు ఎందుకుంటారు? అర్థమైందా? కొంతమంది ఏంటంటే మూసీ ఎమ్మటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఉన్నోళ్ళు 10 లక్షలు చేతి నుంచి కడుతున్నారు, 90 లక్షలు బ్యాంక్ లోన్ తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూల్చేసి పొద్దున్నే డబుల్ బెడ్రూమ్ అంటే అది 5 లక్షలు వాల్యూ చేస్తుంది, మేము ఆడ ₹1,00,00,000 నష్టపోయినాము. అవునా? అందుకనే బ్రదర్ 2013 చట్ట ప్రకారం నువ్వు చేయాలి, ఇల్లుకి ఇల్లు ఇవ్వాలి, జాగియాలి, గుడి ఇవ్వాలి, బడి ఇవ్వాలి, అప్పుడు నువ్వు జాగా తీసుకో. అర్థమైందా? ఇంకోటి మూసి కట్టే ముందు నీవు మూసీలో పోతున్న కలుషితం వెదజల్లుతున్నటువంటి ఫార్మా కంపెనీలు మూసేయాలి, వాటి అన్నిటి నుండి నువ్వు పైసలు తీసుకుంటావు. సరౌండింగ్ ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి, తీసుకోవాలి. అవన్నీ నువ్వు తీసుకుంటావు, అవన్నిట్లకి నువ్వు పైసలు వసూలు చేస్తావు వాళ్ళ దగ్గర. అలా ఏది మొన్న వరద బాధితులకు డివి సోడా 5 కోట్లు ఇచ్చిండు, రెడ్డి స్లాబ్ ₹1 కోటి ఇచ్చిండు, భారత్ బయట ఒకటి 5 లక్షలు ఎక్కడికి పోయి ఇచ్చిండ్రు? సెక్రటరియట్ పోయి ఇవ్వాలి, ఆయన ఇంట్లో పోయి ఇచ్చిండ్రు. ఈయనకేమో చెక్ ఇచ్చిండ్రు, చేతికి ఫోటోకేమో చెక్ ఇచ్చిండ్రు, మరి ఇంకేమి ఇచ్చిండ్రో నాకు తెలియదు. ఇక ఇంటి ఖాళీ చేతిలో పోతే ఆడపోయాడు. కెమెరా ముందు ఒకటి, ఆఫ్ కెమెరా ఒకటి, ఆన్ కెమెరా ఒకటి ఉంటుందా? ఇది అంతా ఉంటుందా? అంతే. ఆన్ కెమెరా చెక్, ఆఫ్ కెమెరా బాక్స్. ఓకే. ఆఫ్ కెమెరా లిక్విడ్ క్యాష్. అంతే. ఓకే, అర్థమైందా? లేకుంటే ఇంట్లో తీసుకుంటాడు, సెక్రటరీకి రమ్మనాలే, ఇంట్లో తీసుకుంటారు. అబ్బా ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఇంట్లో తీసుకుంటా, గవర్నమెంట్ ఇంట్లో ఉంటే గవర్నమెంట్ ఆఫీసర్లో తీసుకుంటాడు ఎవడైనా. నువ్వు ఇళ్ళల్లో తీసుకుంటే మరి ఏడవైనట్టు తక్కినాయి. మరి వాళ్ళని ఎందుకు ముట్టు? ఇవాళ నువ్వు ఫస్ట్ గులగొట్టాలి, ఫార్మా కంపెనీలు గులగొట్టాలి, దివిస్ కంపెనీ బంద్ చేయాలి. దివిస్ కంపెనీ మూసీని మొత్తం నాశనం చేసేది, అది గ్రామాలు నాశనం అయిపోయింది. ఓకే, అర్థమైందా? నువ్వు డివిస్ 5 కోట్లు ఇస్తే నువ్వు కూలగొట్టే నీద డివిస్ నువ్వు చేయబట్టి 20 ఊర్లు నాశనం అయిపోయినాయి, మూసీ నది మొత్తం సర్వనాశనం అయిపోయింది. గులగొడుతుంటే కానీ నవ్వుకుంటే ఫోటో తీసుకుంటావు ₹5 లక్షలు.
5 కోట్ల రూపాయలు తీసుకున్నాక వాడిని కూలగొట్టావు అది నువ్వు. కాబట్టి నువ్వు కూలగొట్టాల్సిన ఇల్లు కాదు, ఫస్ట్ హైడ్రా చేయాల్సిన పని ఏంటంటే ఆ నీళ్ళకు వదులుతున్న కాలుష్యాన్ని అర్థమైందా. అది చేయకుంటే ఏమనుకుంటాడో సబ్బెట్టకుండా స్నానం చేసుకున్నట్టు ఉంటుంది అంతే అంటారు. అర్థమైందా, సబ్బెట్టుకోకుండా అంతే జిడ్డు జిడ్డు ఉంటుంది కానీ ఫ్రెష్ అప్ అయినట్టు ఉండదు అంతే. అట్లా చూస్తున్నట్టు ఇప్పుడే స్నానం చేసినా చెప్పుకోనికి తప్ప దేనికి పనికిరాదు అది. ఇంకోటి అన్న, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి అన్నగారికి కూడా 4 రోజులు టైం ఇచ్చారు, జనవాడ ఫామ్ హౌస్కి ఇచ్చారు, మన పల్లా రాజేశ్వర రెడ్డి గారికి టైం ఇచ్చారు. వీళ్ళందరికీ 1 మంత్ వరకు నోటీసులు ఇచ్చి 1 మంత్ టైం లిమిట్ పీరియడ్ ఇచ్చినప్పుడు పేదలకు ఇవ్వకపోవడానికి మీరు ఎట్లా చూస్తారు? అవునబ్బా, నా తమ్ముడు అవుతాడు, నా అన్న అవుతాడు, నా చుట్టం అవుతాడు, ఓడటం వచ్చిన మా చంద్రబాబు నాయుడు మా మనిషి అవుతాడు. నువ్వేమని నిన్న ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళం కదా మేము. ఇప్పుడు నిన్న ఆమెను ఎవరి సమంతను సురేఖేమో అన్నది. సురేఖతో ఎందుకు అనిపించిండు? సురేఖ నా పార్టీ కాదు, ఎవరు మా సీతక్కతో నేను అనిపియా. ఎందుకంటే సీతక్క బిలాంగ్స్ టు మైముట, మా దండుపాలెం గ్యాంగ్. అర్థమైందా? మేము అనం, మేము మా సభ్యురాలు, ఆమె మా దళ సభ్యురాలు, మేమేమన్నాం. సురేఖ ఎవరు అనని రాళ్లతో కొట్టని మంత్రి పదవి కదన్నా. పార్టీ ఆమె పార్టీ ఎందుకు అయితే? ఆమె ఏమో ఒరిజినల్ కాంగ్రెస్ ఇలా డూప్లికేట్ కాంగ్రెస్ ఇలా బతికొచ్చిన వాళ్ళే. ఇప్పుడు ముఠా పట్టుకుని ఎటన్నా పోతారు వేరే ఊరికి, వేరే పార్టీ. ఇవాళ ఇది ఉన్నారు, రేపు నెక్స్ట్ ఏ పార్టీకి పోతారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కేటీఆర్ ఏదో వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి ఆయన ఏదో మనము టార్గెట్ చేసినట్టు మాట్లాడాలనే దిశగా చూస్తే మధ్యలో సమంత టాపిక్ తీసుకొచ్చారు కొండా సురేఖ గారు. అంటే ఒక మామూలుగా ఏమంటారు అంటే, నాగార్జున ఫ్యామిలీ అయినా సరే మీకు వ్యక్తిగత ఏమైనా రాజకీయమైనా ఉంటే మేము సెలబ్రిటీలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళం, మా టాపిక్ తీసుకొస్తేనే మీకు రాజకీయం గడుస్తుందా అనే దిశగా ఆయన దాని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేటీఆర్ అంటోడు 17 మంది సినిమా యాక్టర్ల మీద సినిమా ఫీల్డ్ గ్రిప్లో తెచ్చుకోనికి డ్రగ్స్ కేసు పెట్టింది. అదేమైంది? అప్పుడు ఈయన ఎందుకు మరవలేదు, మాట్లాడలేదు. అప్పుడు సమంతాను చేనేత చైర్మన్గా పెట్టినప్పుడు, అంబాసిడర్గా పెట్టిన ఎందుకు మాట్లాడలే? అప్పుడు నేను కేసుల గురించి మాట్లాడిన, కేసులు వేసిన. అప్పుడు ఏమన్నాడు తెలుసా? కేటీఆర్తోని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడు. ఇట్లా అన్నాడా? ఓకే, ఇట్లా అనలేదా బా? నువ్వు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇట్లా అనలేదా? మరి అంత దోస్తాను ఉండే అప్పుడు. మరి అర్థమైందా? ఈ లంగ మాటలు మాట్లాడద్దు ఇవన్నీ. వీళ్ళు అంత ఒకటే. మధ్యలో బక్రాలు ఎవరు అంటే సమంత బక్రా అయింది, సురేఖ బక్రా అయింది. అప్పుడేమో ఇట్లా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్. అర్థంతా అన్నదానికి ఏంటంటే ఇన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత స్టే తెచ్చుకున్నా అని చెప్పేసి అన్నారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, 1 మంత్ టైం లిమిట్ పీరియడ్ ఇచ్చిందని అన్నారు. మళ్ళీ ఎప్పుడైతే సమంత టాపిక్ వచ్చిన తర్వాత కొండా సురేఖ గారి మీద ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని అని చెప్పేసి కేసు ఫైల్ చేసిండో, నిన్నటి నుంచి ఏం టాపిక్ నడుస్తుందంటే నాగార్జున గారి మీద ఇన్కన్వెన్షన్ తుమ్మిడికొండ టాపిక్ అనేది మళ్ళీ సీరియస్గా వచ్చింది. దాన్ని అనేది మళ్ళీ పబ్లిష్ చేస్తే మిస్యూజ్ ఆఫ్ పవర్. ఒక చిల్లరగాడు ముఖ్యమంత్రి అయితే అట్లుంటుంది. ఓకే, అదేంటా చిల్లర ముఖ్యమంత్రి అయితే అట్లుంటుంది. చిల్లరగాడు కాకుండా నిష్కాసైన నాయకుడు అయితే ఒక రాజశేఖర రెడ్డి పాలన అయితే హుందాగా ఉంటుంది. చిల్లర 2014 చిల్లర రాజకీయాలు తెలంగాణ అయితే చిల్లర పాలన, చిల్లర రాజకీయాలు అంత చిల్లర. అంటే ఇప్పుడు ఆ హోదాకు తగ్గట్టు 2014కి వెళ్ళారు. మనకు 2014కి చీప్ అయిపోయింది. వాడు హోంమంత్రి ఏమో పాలు పట్టుకపోతాడు, పోయిన హోంమంత్రి. ఈ హోంమంత్రి ఆయన్నే పెట్టుకుంటాడు. పోయిన హోంమంత్రి ఏం చేసింది? మహమూద్ అలీ పాలు తీసుకపోయేది, మటన్ తీసుకపోయేది. ఆయన పని అది, నాన్ వెజ్ పాల సప్లై. ఆయన హోంమంత్రి. ఇప్పుడు ఏమున్నా అట్లా పదవుల హోదా పోయింది అబ్బా, దాని వాల్యూ పోయింది, దాని విలువ పోయింది. ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మీ వీడియో అయితే మొత్తం ఇట్లా సోషల్ మీడియా చక్కర్ కొడుతుంది. స్వయంగా మీరే పోయి మీ చేతులతోటి RBX అని సెక్రటేరియట్కి వేసిర్రు. ఎదురుగా చూస్తే అమరవీరుల స్తూపం కూడా ఉంది. ఫస్ట్ వీటిని కొట్టండి, హైడ్రా కమిషనరేట్ ఆఫీస్ కూడా ఉంది, వీటిని కొట్టినాక మీరు పేదల దగ్గర పోండి అని చెప్పేసి ఓపెన్గా మీ చేతులతోటి, మీ స్వహస్తాలతో. నా చేతులు అతకలేవా? అన్న అతకేసిండు. మీరిద్దరు ఉన్నారు, అతకేసింది అన్న. మీరిద్దరు నన్ను ఒక్కరిని ముద్ద చేస్తారేంది? కాదు, మీరు లేదైతే ఓకే. అయితే ఇప్పుడు మీ కార్యాచరణ ఎంతవరకు ముందుకు వద్దని అనిపిస్తుంది? అంతే, నెక్స్ట్ ఫస్ట్ హైడ్రా ఆఫీస్ కూడా కొట్టుకోవాలి, సెకండ్ సెక్రటరియట్ కూడా కొట్టాలి. వాస్తవం అబ్బా, అవన్నీ బఫర్ జోన్లు ఉన్నాయి. మనం న్యాయం అన్నిటికొకటే ఉండాలి, చట్టము. నా తమ్ముడు నోరు తీయద్దు, వాళ్ళ నా రక్త సంబంధం, వానికి దిక్కు తక్కి లేదు, వాడిని చంపుంది అని అది నడవదు కదా. శ్రీకాంతాచారి దిక్కు తక్కి లేనోడు నువ్వే చావాలి, నేను కేటీఆర్ మేము చావము అని అంటే ఎట్లా చెప్పు? ఓకే అన్న, థ్యాంక్ యూ అయితే కేటాయించారు నాకు. చూస్తున్నారు కదా అన్న అభిప్రాయాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్తెలు.